జర్రు ఉంటే మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఏమైందంటే మొన్న మా ఇంటి దగ్గరికి అయితే ఎంక్వైరీకి అయితే వచ్చినారు. పట్టకైతము రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే అడిగిర్రు. పట్టకైతం రేషన్ కార్డు ఉండే కానీ మా అత్తమ్మది ఆధార్ కార్డు అసలు దొరుకుతూనే లేదు. ఎంత వెతికినా దోలాడినా కూడా దొరకలేదు. ఈ ఏం చేయాలని టెన్షన్ పడుతున్నా. అప్పటికి వాళ్ళు మస్తు సేఫ్ వెయిట్ చేసారు. చేసి పక్కింటికి అయితే వెళ్ళిపోయారు. ఇక మా ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది ఏమో మస్తు టెన్షన్ పడుతుంటే ఇంకా అప్పుడే మా ఆయన వచ్చిండు. ఇంకా మా ఆయన నేను కలిసి ఇల్లు వీకి వందిరేసి ఆధార్ కార్డు దోలాడి ఇంకా వాళ్ళకి ఇస్తే డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసుకోరు. ఇంకా మా అత్తమ్మని అయితే డీటెయిల్గా అయితే అడిగారు. ఇల్లు ఎవరిది, ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు, అవి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇంకా మా అత్తమ్మ ఫోటో అయితే తీసుకోరు. మా అత్తమ్మది ఎందుకు తీసుకోరంటే మా అత్తమ్మ పేరు మీదనే వచ్చింది ఇల్లు. ఇంకా మా అత్తమ్మ తీసుకున్నది కాకుండానే ఇంకా ఫ్యామిలీ మొత్తం మా ఇంట్లోకి వచ్చి మాతో పాటు ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో అతను కూడా ఫోటో అయితే దిగిండు అనమాట. అదే సెల్ఫీ అయితే తీసుకోరు. ఉట్టప్పుడేమో ఎవరు పబ్లికే రారు. ఇంక ఎంక్వైరీ అనగానే అందరు వచ్చి పడతారు. ఎందుకు వస్తారో ఇట్లా అర్థం కాదు. మీకు కూడా ఇల్లు వస్తే వెంటనే డిలే చేయకుండా ఎవరింటికి వాళ్ళు పోండి, లేకపోతే ఇల్లు క్యాన్సిల్ చేస్తారంట.